ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన దీవెన అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనంలోని మొదటి భాగము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. మనుషుల చరిత్రలో గొప్ప గొప్ప నాయకులు, రాజులు, ఋషులు, పండితులు చాలామంది ఉన్నారు. వారు మంచి మంచి బోధలు చెప్పి నైతిక గుణాలను నేర్పారు. కానీ మన రక్షణను ఇవ్వగల శక్తి ఎవరికీ లేదు. ఎవరన్నా ఈ భూమి మీద ఒక వ్యక్తికి రక్షణ అనుగ్రహించాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. రక్షణ అనేది మన శరీర రక్షణ మాత్రమే కాదు, కానీ మన ఆత్మ కూడా రక్షించబడాలి. పాపం మనిషిని దేవుని నుంచి దూరం చేస్తుంది. కానీ క్రీస్తు మన పాపాలకు బలిగా మరణించి మనకు శాశ్వత జీవాన్ని అనుగ్రహించారు. మన కష్టం వచ్చిందని, సమస్యల్లో ఉన్నామని, ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు యేసునామం మనకు శక్తి, ఆత్మస్థైర్యం, శాంతి, ప్రతి ఆశకి మూలం అవుతుంది. కాబట్టి ఈరోజు మనం చేస్తున్న ప్రతి పనిలోనూ, తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ, ప్రతి శ్వాసలోనూ యేసునామంలో నడుద్దాం. ఎందుకంటే ఆ నామములో పాపక్షమాపణ, ఆరోగ్యం, ఆశీర్వాదం, విజయం, రక్షణ అన్నీ దాగి ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో మాకు రక్షణ దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ప్రభా, మా జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుతున్నాము. మా బలహీనతలను బలంగా మార్చు, మా పాపాలను శుద్ధి చేయి, మా మార్గాన్ని నీ వెలుగుతో నింపండి. యేసు నామంలో నడిచే కృపను, రక్షణను, శాంతిని, ఆశీర్వాదాన్ని అనుదినం మాకు అనుగ్రహించమని మా ప్రభువు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమెన్.